రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్. ఇక వరంగల్ విషయానికి వస్తే యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా రామప్ప దేవాలయం పరిధిలో ఆలయాలకు రక్షణ కరువైంది. గొల్లాల గుడిలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. ఆలయ పైకప్పును ధ్వంసం చేశారు. అంతేకాదు దేవాలయం లోపల శివలింగంతో పాటుగా శిల్పాలను కూడా దుండగాలు పెకిలించడం జరిగింది. ఈ ఘటనపై పిఎస్లో అర్చకులు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి వరంగల్ నుండి తిరుమల అందిస్తారు. ఓవర్ టు యు. జమీమా ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందినటువంటి రామప్ప ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశంగా మారింది. ఎవరు ఈ గుప్త నిధుల కోసం తవ్వకాలు కొనసాగించారు, ఎప్పుడు కొనసాగించారు, ఎంత మేరకు ఎవరి ప్రమేయం ఉంది, ఎవరెవరు ఈ కేటుగాళ్లు ఎవరంటూ కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందినటువంటి రామప్ప ఆలయంలో 9 ఉపాలయాలు ఉంటాయి. ఈ 9 ఉపాలయాలకు సంబంధించి రక్షణ కరువైనట్టు ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు జిల్లాలో చర్చాంశం మారింది. ఎందుకంటే రామప్ప ఆలయం అంటే చాలా చారిత్రకమైన ఆలయం, చాలా శిల్పాలు ఉంటాయి, చాలా ప్రపంచ వారసత్వ గుర్తింపు ఉన్నటువంటి ఆలయం కనుక అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటువంటి ఉద్దేశంతో, ఇంకా రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేసేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అధికారులు ఉంటే ఈ కేటుగాళ్ళంతా కూడా రామప్ప ఆలయాన్ని టార్గెట్గా చేసుకొని ఆలయాలపై కేటగాలంతా తవ్వకాలు చేసినటువంటి పరిస్థితి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఈ నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పురావస్తు శాఖ సంబంధించిన అధికారులు కావచ్చు, దీనికి సంబంధించిన వారంతా కూడా రామప్ప ఆలయంలో తవ్వకాలు ఎవరు జరిపారు, ఎప్పుడు జరిపారనే చర్చ అయితే కొనసాగుతుంది. తాజాగా రామప్ప ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 9 ఉపాలయాలు ఉంటాయి. ఈ 9 ఉపాలయాలకు ప్రజెంట్ ఇప్పుడు రక్షణ కరువైందనే చర్చ అయితే కొనసాగుతుంది. ఈ 9 ఉపాలయాల్లో గొల్లాల గుడిలో నిచ్చెన సహాయంతో ఈ గుప్త నిధుల వేటగాళ్లు నిచ్చెన సహాయంతో పైకెక్కి గర్భగుడి లోకి ప్రవేశించి శివలింగాన్ని పెకిలించి అక్కడ శివలింగం కింద గుప్త నిధులు ఉన్నాయటువంటి ఉద్దేశంతోనే ఈ కేటగాలంతా కూడా ఈ తవ్వకాలు జరిపినట్టు తెలుస్తుంది. ఈ కేటగాలకు సంబంధించి ఎవరెవరు పాల్గొన్నారో, అసలు ఎవరు ఎప్పుడు జరిగినట్టు కూడా అధికారులు కావచ్చు పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇది శనివారం రాత్రి జరిగినట్టు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఆ తర్వాత నెక్స్ట్ రోజు ఆ గొల్లాల గుడి ఆలయానికి సంబంధించి కొంత శుభ్రత చేసేటువంటి క్రమంలోనే స్థానికులు కావచ్చు రామప్ప ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది పరిశీలించి ఆ విషయం తెలిసిన తర్వాత పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ పురావస్తు శాఖ అధికారులు వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వెంకటాపూర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అప్పుడు ఎప్పుడు జరిగింది, అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, ఎటువంటి ఆ నిచ్చెన కావచ్చు ఆ గర్భగుడికి సంబంధించి ఎటువంటి తవ్వకాలు కొనసాగించారు, ఎంత ప్రమేయం ఉంటుందంటూ ఇటు పాలంపేట గ్రామంలో ఏమైనా సీసీ కెమెరాలు ఉంటే ఆ రాత్రి అటువైపు నుంచి ఎవరెవరు వెళ్ళారు, ఎవరైనా గతంలో ఎటువంటి తవ్వకాలు జరిగాయి, గతంలో కూడా గుప్త నిధులు జరిగినటువంటి ఘటనలు ఉన్నాయి, గతంలో రామప్ప ఆలయ పరిసర ప్రాంతాలలో క్షుద్ర పూజలు చేసి గుప్త నిధుల కోసం తవ్వకాలు కొనసాగించారు. అప్పుడు ఎవరు చేశారు, వారి ప్రమేయం మళ్ళీ ఏమైనా ఉందా, లేదంటే అసలు ఎవరు ఈ గుప్త నిధుల కోసం తవ్వకాలు కొనసాగిస్తున్నట్టు కూడా వెంకటాపూర్ పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప ఆలయంలోనే ఇటువంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రానికి సంబంధించి కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎందుకు రక్షణ చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు అక్కడ సెక్యూరిటీని కావచ్చు ఎందుకు భద్రత ఏర్పాటు చేయలేదు, 9 ఉపాయాలు కావచ్చు మెయిన్గా ఉన్నటువంటి రామప్ప ఆలయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంటే అసలు చారిత్రాత్మకమైన టెంపుల్ సంబంధించినటువంటి సంపద కావచ్చు ఈ బయట ఉన్నటువంటి వచ్చేటువంటి పర్యాటకులకు ఏం చెప్పదలుచుకుందన్నటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ములుగు జిల్లాలో రామప్ప ఆలయానికి వచ్చేవారంతా కావచ్చు, దర్శనానికి వచ్చేవారు కావచ్చు, ఆ చారిత్రక శిల్ప సంపదను చూసేవారు వచ్చేంత కూడా ఇటు కోటగుళ్ళ కావచ్చు, ఇటు లక్నవరం ములుగు జిల్లాలో చారిత్రక ప్రాంతాలన్నీ కూడా సందర్శిస్తారు. వాటితో పాటు రామప్ప ఆలయానికి వెళ్ళి రామప్ప యునెస్కో గుర్తింపు కావచ్చు అటువంటి అక్కడ ఉన్నటువంటి గైడ్తో కూడా అన్ని చూసిన తర్వాత దర్శనం చేసుకున్నటువంటి ఆ ప్రాసెస్ కొనసాగుతుంది. అయితే ఇంత గుర్తింపు లభించినటువంటి రామప్ప ఆలయానికి రక్షణ కరువైందా? రామప్ప ఆలయంతో పాటు 9 ఉపాలయాల పరిసర ప్రాంతాల్లో కూడా గుప్త నిధుల కోసం వేటగాళ్లు తవ్వకాలు కొనసాగిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు, ఎందుకు రక్షణ చర్యలు కావచ్చు రక్షణకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా ములుగు జిల్లా స్థానికులు కావచ్చు, వరంగల్ ఉమ్మడి జిల్లా రాష్ట్రానికి ప్రజలకి సంబంధించిన పర్యాటక ప్రాంతాల సందర్శకులంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఇటీవలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రామప్ప ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలతో కూడా కొంత ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలోనే రాత్రి సమయంలో కావచ్చు కొంత ఈవినింగ్ సమయంలో ఆ పర్యాటకులు రాకపోవడం కావచ్చు అటువైపు ఎవరు వెళ్ళకపోవడంతోనే గుప్త నిధుల తవ్వకాలు చేస్తున్నటువంటి కేటుగాళ్లకు ఆ సమయం కావచ్చు ఆ రాత్రి అంతా కూడా ఒక అదునుగా భావించి రాత్రి సమయాల్లోనే ఈ గుప్త నిధుల తవ్వకాలు కొనసాగిస్తున్నట్టు అక్కడ ప్రాథమికంగా స్థానికులు చర్చించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ములుగు జిల్లాకు సంబంధించినటువంటి యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరగడం అయితే చాలా చర్చాంశంగా మారింది. పురావస్తు శాఖ అధికారుల కంప్లైంట్తో వెంకటాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తారు. అసలు ఇందులో
ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఈ గుప్త నిధులలో పాల్గొన్నారు, అసలు ఎటువంటి ఆలోచనతో ఎటువంటి ఉద్దేశంతో గుప్త నిధుల తవ్వకాలు కొనసాగేటువంటి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రధానంగా అంటే పురాతన ఆలయాల్లో వరంగల్ సంబంధించినటువంటి ఆ చారిత్రక ఆలయాల్లో కూడా తప్పకుండా ఆ గర్భగుడిలో కావచ్చు శివలింగం కింద గుప్త నిధులు ఉంటాయన్నటువంటి ఉద్దేశంతోనే ఈ తవ్వకాలు కొనసాగినట్టు తెలుస్తుంది. ఈ తవ్వకాలలో ఎవరెవరు పాల్గొన్నారో ఎటువంటి విషయాలు బయటికి వస్తాయో, ఈ తవ్వకాలు